వాళ్ళ సందడి మొదలైంది. జూన్ 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు దాదాపుగా 30 కంపెనీస్ ఐపీఓకి వచ్చాయి. ఈ నెల 1 తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు మరో 40 కంపెనీస్ ఐపీఓకి రానట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం 70 కంపెనీస్ ఐపీఓల ద్వారా సమకూర్చుకున్న డబ్బు దాదాపుగా 40,000 crores. లాస్ట్ మంత్లో ఐపీఓకి వచ్చిన కంపెనీస్లో దాదాపుగా 8 కంపెనీస్ ఓవర్ సబ్స్క్రిప్షన్ పొందాయి. అందులో 90% లిస్టింగ్ అని కూడా వచ్చింది. ఎవరైతే అలాట్మెంట్ పొంది ఉంటారో వారికి 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉండింటే దాదాపు 90,000 రూపీస్ వాళ్ళు ప్రాఫిట్ పొందినట్టుగా అనమాట. నేను ఒక 5 ఐపీఎస్కి అయితే అప్లై చేశాను. అందులో హెచ్డిబి ఫైనాన్షియల్స్, స్కోడా ట్యూబ్స్ అండ్ సచ్రో. నాకైతే అలాట్మెంట్ దొరకలేదు. మీరు ఎవరైనా ఐపీఓకి అప్లై చేసి మీకు అలాట్మెంట్ దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనాన్షియల్ 2025 H2లో మరో 70 to 100 కంపెనీస్ ఐపీఓకి రానట్టుగా ఎన్ఎస్సి ద్వారా తెలుస్తుంది. ఇందులో ఫోన్పే అండ్ జియో టెలికాం కూడా వస్తున్నట్టుగా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఇండియన్ ఐపీఓ హిస్టరీలో బిగ్గెస్ట్ ఐపీఓ గణించే అవకాశం ఉన్నది. ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసు కదా, కింద ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీ బంగారు చేతితో నొక్కాలి. నొక్కారా? రైట్.